సింహరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. బుధ శుక్ర కుజులు యోగిస్తున్న కారణం చేత వైవాహిక జీవితంలో, రిలేషన్లో, బిజినెస్ పరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ వారంలో ఉపశమనం పొందే అవకాశం ఉంది. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నాడు. దీనివల్ల సినీ, కళా, నాటక రంగం వాళ్ళకి ఛాన్సెస్ బాగా వస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అకౌంట్స్, అదేవిధంగా బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా కాస్త రాణింపు అనేది పెరుగుతుంది. 11వ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు. దీనివల్ల పెద్దలు అంటే అధికారులు, పై అధికారుల దగ్గర నుంచి మన్ననలు, ప్రశంసలు, అభినందనలు పొంది ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మాట విషయంలో జాగ్రత్త. మీరు ఏం మాట్లాడుతున్నారో అది మీ జీవితం మీద డిసైడ్ చేస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. కన్యరాశి వాళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా ఎక్సలెంట్ టైం అని చెప్పొచ్చు. ఏ పని చేస్తున్నారో వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోండి. మీ తెలివితేటలే నమ్ముకోండి. ఎవరిని నమ్మొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. ఎక్సలెంట్ టైం అని చెప్పొచ్చు. రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఎలాంటి పరిహారములు ఈ వారంలో చేయాల్సిన పని లేదు. వెరీ షూర్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా అవి కాకుండా ఏదైనా డీప్గా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీ ఇంటర్నల్ జాతకంలో D1, D9, D10 చార్ట్స్లో ఏదైనా దోషం ఉండే ఉంటుంది. సో ఆ దోషాన్ని క్లియర్ చేసుకోవడం కోసం పూజలు ఆచరించండి. వెరీ షూర్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి.